సంపూర్ణ కార్తీక మహాపురాణము 2వ రోజు పారాయణము. తృతీయాధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగారు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాందీస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాద్యోనౌ సమర్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్రైవోదాహరంతి మమ ఇతిహాసం పురాతనం. భావం: కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపాసాలలో ఏదో ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను, వినుము. తత్వనిష్టోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకరానివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గ మధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు ఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు గలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు గలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కపడిచి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనారవిందాలతో, కత్తులు కపాలులు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణ సంచారణం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడే శోకాల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్య సమస్త భయ విద్వాంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ, అవ్యయ నన్ను కాపాడు, అన్ని రకాల భయములను అంతము చేసేవాడా, నిన్నే శరణాగతి కోరుతున్నాను, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుండి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనకానే పరిగెత్తసాగినది. రాక్షసులు పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటపడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరింపబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయినది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటబడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు, చేయరాని పనులు ఏమేమి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేంటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయ బాధ వళ్ళి తొలగే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ.
పారుని పలుకలపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వివరింపసాగాడు. విప్రమోత్తమ, నేను ద్రవిడ దేశమునందలి మందరం అనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడే అయిన గుణానికి కుటిలుడను. వంచనామయ వచః చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడయ్యాను. కృపాయుక్త చిత్తడువై నాకు ముక్తినిచ్చి యుక్తిని చెప్పుము అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. 2వ రాక్షసునిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణుకేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కారవముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలము చేశాక నరకయాతన పడి ఘోరాతి ఘోరమైన బాధను అనుభవించి చివరికిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడుని అనే వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. పూజారి కథ. అనంతరం 3వ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కామకుడును అహంభావిని కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమున చవిచూసి అనంతరము ఈ భూమిపై నానా విధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కడగట్టికి బెట్టెదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరము లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట. తమ పూర్వ భవకృత మహాఘారాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేర చేశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానము చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానము చేయించాడు. అనంతరము అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం మహం కరిష్యే అనే సంకల్పముతో అతడు వివిధానముగా స్నానము చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువుని పూజించు వాళ్ళకి నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయము చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి.
కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయండి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలోనే పుట్టలేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శివాలయం నందు కానీ శివలింగ సన్నిధిన కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసములో శివాలయములో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో కానీ నలుగురి నడుమ బడాయి కోసము కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తా వినుము. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పంచాల దేశాన్ని పరిపాలించే మహారాజుకడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడే కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలములలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికి తృప్తి చెందక పరశ్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రధిక్కారి అయి వర్ణసంకరణ కారుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భములో సౌందర్యరాశి సింహమధ్యమ అరటి దోనె వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలది, చిలుకవలే చక్కని పలుకులు గలదైన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలములో రాజకుమారుని కలిసి సురత క్రీడలతో సుఖింపచేసేది. రంకు బొంకు దాగవు గదా. ఏదో ఒక విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది.
అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుచున్నాడు. మహాకామకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తుని గాని ఈ సంగతి ఎరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనది తన చీర కొంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదము తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీలమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపని దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రికి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్మలైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసమునకు తీసిపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడును తమతో నరకము వైపు లాక్కొని పోసాగారు. అందుకు అచ్చరుపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరక యోగమునా అని ప్రశ్నించగా, అందుకు ఆ శివదూతలు, వీరెంతటి పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయములో అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో అందులా పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములై వీళ్ళని పాపకర్మలుగా భావించి చంపిన కారణమున నువ్వు పుణ్యహీనుడివై పాపాత్ముడవైనావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారీషదులకు జరిగిన ఈ సంభాషణలు విని శత్రుజిత్తు తాను కలగజేసుకొని, అయ్యలారా, దోషములకు మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపిన పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారము మరీ ఘనమీయనది అయితే, దీపారాధన మరీ పుణ్యకరమైనది అయితే, మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం ఇయ్యదగ తప్పదని వాదించడం జరిగినది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి, తైలము, పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు దారపోయగా, శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడవునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యమునందు చతుర్థాయ సమాప్త. 2వ రోజు పారాయణము సంపూర్ణం.